మన జీవితంలో ఏదైనా విజయం సాధించాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. సత్యం, ముందు సత్యమే మాట్లాడుతున్నావా? మనమే అసత్యాలు చెబుతూ మనకి విజయం రావాలంటే కుదరదు, దేవుడు సహకరించడు. యతో ధర్మక, మనం ధర్మంగానే ఉన్నావా? మన ధర్మం అయితే మనం విజయం కోరుకోవాలి, కానీ మనదా ధర్మం అయితే విజయం ఎలా వస్తుందండి? ఎలా కోరుకుంటావు అసలు? మనం అలా దేవుళ్ళని పిచ్చివాళ్ళని చేసి మొక్కేస్తూ ఉంటాం. అక్కడ ఏం మానవు, నీకు మొక్కేస్తాం. నీకేం పువ్వులు కావాలో చెప్పు, ఏ ఆకులు కావాలో చెప్పు, ఏ నీళ్లు కావాలో చెప్పు, నెత్తిమి పోసేస్తాం. నీకు రొంపట్టేలా పోసేస్తాం. ఈ పిచ్చి పిచ్చి పనులకి దేవుడు ఎప్పుడూ సహకరించడు, అనుగ్రహించడు. భారతం స్పష్టంగా చెబుతోంది ఆ విషయం. నేను నువ్వు అనుకునే మాటలు కావు. యత సత్యం యతో ధర్మక. నీ మాటల్లో సత్యం ఉందా? నీ మనస్సు, నీ చేతల్లో ధర్మం ఉందా? యతో హ్రీహి, హ్రీ అంటే సిగ్గు. కొన్ని పనులు చేయడానికి సిగ్గుపడాలి మనం. ఇవాళ సిగ్గులేని పనులు చేస్తున్నాం చాలా మంది. ఎవరికెవరు ఏం చెప్పడానికి వీల్లేదు. వేషధారణ దగ్గర నుంచి, మాట్లాడడం దగ్గర నుంచి అన్నింటికీ సిగ్గుపడాలి. ఈ వేషంతో బయటికి వెడితే నలుగురు చూస్తే నా పరిస్థితి ఏమిటి? అసలు నలుగురు చూడాలనే వెళ్ళడం. అదే హ్రీ అంటే. కొన్ని పనులు చేయడానికి సిగ్గుపడాలి ఖచ్చితంగా. ఆర్జవం, రుజుమార్గం అంటే ముక్కుసూటి మార్గం అని అంటారు. అంటే ఏమిటంటే సులభంగా ఉండడం, స్పష్టంగా ఉండడం, క్లారిటీ. ఈయన ఇలా ఉంటాడు, ఈయన ఇలా మాట్లాడుతాడు, ఈయన ఇలా పనిచేస్తాడు అంటే ఆయనతో ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది. మనసులో ఒకటి, మాటల్లో ఒకటి, చేతల్లో ఒకటైతే ఎలా ఉంటాం? అందుకే జీవితంలో స్పష్టత ఉండాలి. మనం తినే పదార్థాల దగ్గర నుంచి, వేసుకునే వేషం దగ్గర నుంచి, మాట్లాడే మాటల దగ్గర నుంచి, ఏ సమస్య వస్తే మనం ఎలా స్పందిస్తామనే దాంట్లో స్పష్టత ఉండాలి. ఖచ్చితంగా ఎవరన్నా మన గురించి తెలిసిన వాళ్ళు ఈ సమస్య మీద ఈయన ఎలా స్పందిస్తారండి నాకు తెలుసు, ఎందుకంటే ఆయన ఇదివరకే చూశాను నేను అని స్పష్టత ఉండాలి. అదే ఆర్జవం అంటే. ధృతికి, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. ముందు మనమే గుండెపోటు వస్తే ఎలాగా? ఇవి ఎక్కడ ఉంటాయో తతో భవతి గోవింద, అక్కడ భగవంతుడు ఉంటాడు, గోవిందుడు ఉంటాడు. ఇత కృష్ణ తతో జయ. అందువల్లే పాండవుల వైపు కృష్ణుడు ఉంటే అక్కడ జయం లభించింది.